నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారితో ములాఖాత్ తర్వాత ప్రెస్ మీట్‌లో చాలా అంశాలైతే మాట్లాడడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా కింది స్థాయి వ్యక్తిలాగా మాట్లాడడం జరిగింది. బట్టలిప్పేసి కొడతామన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి ధీటుగా కొల్లు రవీంద్ర గారైతే ఒక వీడియో అయితే రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో, దీంతోనైతే ఇప్పుడు అంతా తారుమారు అయిపోయిన పరిస్థితులు. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారితో ములాఖాత్ అయిపోయిన తర్వాత ప్రెస్ ముందు చాలా విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి నెక్స్ట్ టర్మ్ మేమే వస్తాం, ఖచ్చితంగా మేము అందరూ చూస్తాం అన్నట్టు మాట్లాడడం, బట్టలు ఇప్పేసి కొడతామని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది. సో, దీనికి వీటన్నిటికీ కౌంటర్ లాగా కొల్లు రవీంద్ర గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దాంతోనైతే ఇప్పుడు వైసీపీ నేతల నోర్లు అయితే మూతపడ్డాయి అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో, ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడో అది పక్కా ఆధారాలు ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అతన్ని సత్యవర్ధన్ తీసుకెళ్లారు కోర్టు దగ్గరికి, మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పించింది ఏంటి? ఫస్ట్ టైము లేదు అని వాళ్ళకి ఫేవర్గా అయ్యేటట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. తర్వాత అతన్ని హైదరాబాద్ వరకు తీసుకురావటం కానివ్వండి, ఆయన అకౌంట్లో డబ్బు ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. మళ్ళీ నిన్న వెళ్ళి సత్యవర్ధన్ని మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేయటం కానివ్వండి, అతన్ని కిడ్నాప్ చేయబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది, నన్ను బెదిరించారు, నాకు 40 లక్షలు డబ్బులు ఇస్తానని ఆశ చూపెట్టారు, వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా బెదిరించారు, సో దాని మూలాన నేను వచ్చి చెప్పాల్సి వచ్చింది అని ఈ రకంగా ఆయన మళ్ళా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇన్ని ఎవిడెన్స్లు పక్కా ఆధారాలతో ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవి ఎవిడెన్స్లు లేవని చెప్పి అలా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే గన్నవరం కార్యాలయాన్ని తగలబెట్టినప్పుడు అంతా కూడా పక్కా ఎవిడెన్స్లు అన్నీ, అంటే సీసీ ఫుటేజ్ మొత్తం కూడా అక్కడ, అంటే అప్పట్లో జరిగిన ఇన్సిడెంటే కావచ్చు, కిడ్నాప్ జరిగినప్పుడు ఎక్కడెక్కడికి ఎలా తీసుకెళ్లారు, ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాడు సత్యవర్ధన్ అనేది కూడా ఫుటేజ్ రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన బయటపెట్టడం జరిగింది, కొల్లు రవీంద్ర గారు. సో ఇవన్నీ ఇప్పుడు జరగని విషయాన్ని సీసీ ఫుటేజ్ ఏమైనా మాఫింగ్ చేయడానికి వీలు పడుతుందా? సో అలాంటివి ఎన్ని రకాల టెస్టులు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒకసారి ఇచ్చామనుకోండి, అది రికార్డెడ్గా ఉండిపోయే ఎవిడెన్స్లు అవన్నీ, అవి ఎవరు కూడా మార్చలేనటివి. అలాంటి విషయాలకు కూడా వీళ్ళు ఎందుకు దీన్ని తప్పు అని చెప్పి ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు దాన్ని ఆ రకంగా తీసుకెళ్లాలని చూస్తారు? అంటే జరిగిన విషయమే కదా చెప్తున్నది, జరగంది కాదు కదా. ఈ రకంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెడితే జనాలు నమ్మేస్తారా? అది కూడా ఇంకోటి అంటున్నారు, మేము అధికారంలోకి వస్తాం, తర్వాత వచ్చినాక బట్టలు కూడా తీసి నిలబెడతాము అని కానివ్వండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే నువ్వు ఈ రోజున ఇంత ఫోర్స్గా ఈ టైంకి ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోతావు, అది ప్రజల్లో కానివ్వండి, రేపు పొద్దున కార్యకర్తల్లో కానివ్వండి, ఎన్ని రకాల విధ్వంసాలు రెచ్చగొట్టడానికో కానివ్వండి, జరగటానికో కానివ్వండి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేదానికే కానివ్వండి, ఇవన్నీ ఆస్కారాలు ఉంటాయిగా. ఒక నాయకుడిగా నువ్వు అలా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు? రేపు పొద్దున ఇది రెచ్చగొట్టే పనులన్నీ. అంటే మేము అధికారంలోకి వస్తే వచ్చేస్తాం, ఎవరైనా అధికారంలోకి రండి, ఇప్పుడు ఒక పార్టీ ఉంటుందన్న ఇంకో పార్టీ కాదు కదా. సో అధికారంకి వచ్చిన తర్వాత కూడా మీరు ఎవిడెన్స్లు పెట్టి చేయండి, ఎవరైనా అరెస్ట్ చేయాల్సి వచ్చినా, ఏం చేయాల్సి వచ్చినా, ఎవరైనా సరే ఎవిడెన్స్. ఇప్పుడు అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే చూపిస్తుంది, పక్కా ఎవిడెన్స్ ఆధారాలు లేదే ఏమీ చేయలేదు. అదే అనుకుంటే వల్లభనేని వంశీ అనేది వ్యక్తి ఎప్పుడో జైల్లో వెళ్ళి ఉండాలి, 6-7 నెలలు లేట్ అవ్వదు. ఇప్పుడు మీరు 2 రోజుల క్రితం మళ్ళీ కిడ్నాప్కి ఇది చేశారు కాబట్టే దొరికింది ఎవిడెన్స్లు బాగా పక్కాగా, లేకుండా ఉంటే దొరికేది కాదు కదా. ఆయనకి హైదరాబాద్లో మీ ఇంటి వరకు ఏం పని ఉంటుంది? అవసరం లేదు కదా ఆయనకి. అక్కడ వరకు రావటం కానివ్వండి, ఆయన అకౌంట్లో మీరు డబ్బులు వేయటం కానివ్వండి, ఇవన్నీ ట్రాన్స్ఫర్లు అయినటువంటి నిజమే కదా, ఎవరు ఇది కాదని లేనటివి కదా. సో వాళ్ళ కుటుంబాన్ని మీరు బంధించటం కానివ్వండి, కోర్టు దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు మీ వ్యక్తులు ఉండటం కానివ్వండి, ఇవన్నీ పక్కా ఎవిడెన్స్లు ఉన్నటివే కదా. ఎందుకు లేవని మీరు చెప్తే నమ్మేదానికి? రేపు పొద్దున కోర్టులో సబ్మిట్ చేయాల్సిన ఎవిడెన్స్లన్నీ ఈరోజు ప్రజల ముందుకు చెప్తున్నారు. ఇన్ని రకాల ఆధారాలు ఉంటే కూడా దాన్ని మాఫీ చేయాలి. మళ్ళీ ఒక బెదిరింపులు, అధికారుల్ని బెదిరిస్తున్నారు,
సిస్టమ్ని బెదిరిస్తున్నారు. అంటే రేపొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా భయపడేయాలని ఒక దానికే కానివ్వండి, మీరు రిటైర్డ్ అయిపోయినా కూడా మిమ్మల్ని లాక్కొస్తామని కానివ్వండి, సప్త సముద్రాల వెనకాల ఉన్నా కూడా తీసుకొస్తామని కానివ్వండి, ఇవన్నీ చెప్పి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు కూడా న్యాయం అన్నప్పుడు అదే నేను అనేది. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఎప్పుడో, అంటే 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో కేసులు పెడితే ఇప్పటి వరకు తీసుకోలేదు, దాని మీద యాక్షన్స్ జరగల. అది ఈ టర్మ్లో జరిగింది, ఇప్పుడు జరిగింది. సో దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఒకవేళ మీరు చేయకుండా ఉండి మళ్ళీ మీరు ఇది చేస్తా అంటే కోర్టుకైనా వెళ్తారు. సో అక్కడైనా ఫేస్ చేయాల్సిందే కదా. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా బెదిరింపులు ఎక్కడా తగ్గట్లేదు. అంటే మేము బెదిరించి ఏమైనా చేసుకుంటాం అనే ఒక ఆలోచన ఉండే వ్యక్తి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే రొటీన్ లాగా తయారైపోయింది. వాళ్ళకి అదే చెప్తున్నారు కదా. కోడాలి నానిగారు ఏమంటున్నారంటే, మాకు అధికారంలో లేము, మాకు ఉద్యోగం పోయింది అన్నట్టు చెప్తున్నాడు ఆయన. నాకు ఉద్యోగం లేదు, ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి నాకు ఉద్యోగం లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతానని అందే. మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఈ మధ్య అని చెప్పి అడిగిన దానికి, అంటే అది ఒక ఉద్యోగం కింద ఫీల్ అయ్యారనమాట. ప్రజాసేవ చేయటం అనేది ఒక ఉద్యోగం. ఓడిపోతే మాకు సంబంధం లేదు, గెలిస్తే మేము సంపాదించుకుంటాం, అప్పుడు మేము బయట వచ్చి మాట్లాడతాం. అంటే వాళ్ళకి వేసిన ఓటని వేస్ట్ అని కదా వాళ్ళే చెప్తున్నారు. మాకేసిన ఓటు కానివ్వండి ఏదైనా సరే వేస్ట్, ఎందుకంటే మేము ప్రజా సమస్యల మీద పోరాడాం, మేము ఓడిపోయినాం కాబట్టి మాకు సంబంధం లేదు, ఉద్యోగంలో లేరంట. ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఇలాంటి వ్యక్తుల్ని విశ్వాసం చూపెట్టి ప్రజలైతే ఎన్నుకోవటానికి ట్రై చేశారు, కానీ గతంలో ఎన్నుకున్నారు కూడా. ఈ టైంలో ఓడిపోయినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ ఇదేంటనేది. ఇంకా నెక్స్ట్ వాళ్ళకు ఉంటుందా? ఇప్పటికే చాలామంది కూడా పార్టీలను వదిలి వెళ్ళిపోయారు, ఇంకా నెక్స్ట్ ఉంటారా ఉండరా అనేది కూడా తెలియదు. అలాంటి టైంలో ఇది అవసరం ఏముంటుంది చెప్పండి? ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించుదాం, ఇంకా నన్ను చూసి భయపడాలి, బెదిరించాలి అనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ని ఎవరైతే సిన్సియర్గా జాబ్ చేసే వాళ్ళనే కానివ్వండి అందరినీ బెదిరించడం చేస్తున్నారు. ఇది బెదిరింపు అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా. సో ఎవరు వృత్తి, ఎవరు పనులు, ఎవరు జాబ్ వాళ్ళు చేసినప్పుడు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మీరే కూడా బెదిరిస్తారు రేపు పొద్దున అధికారుల్ని. మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా చేయలేదంటారు, అదే ఎవిడెన్స్లు తీసి మళ్ళీ మీరే బయట పెట్టి ఇరికిస్తారు. నిజాయితీగా చేసే వాళ్ళని చేయనివ్వండి. ప్రజాస్వామ్యంలో నిజాయితీ కూడా ఉండాలి. నిజాయితీ లేకపోతే రేపు పొద్దున ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మీలాంటి నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఇలాంటి బెదిరింపులు పాల్పడితే ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ అది ప్రజలే బుద్ధి చెప్తారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.